ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. దేవుని సమయము పట్టికే ఆలస్యం కాదండి. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించుగాక మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అండి? దేవుని సమయము ఎప్పటికీ ఆలస్యం కాదండి కదండి. మనము మన ప్రార్థనకి ఏమనుకుంటామో ఆలస్యం వస్తుంది అనుకుంటాం కదండి. జవాబు రావట్లేదని బాధపడతా ఉంటాం, దుఃఖపడతా ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం కదండి. ప్రతి విషయంలో దేవుడు ఏం చేయబోతుండండి? కార్యము జరిగించబోతుండు. హల్లెలూయా. మరి నీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేయబోతున్నాడు, అనేక ఆశ్చర్యాలు దేవుడు చేసే దేవుడు అండి ఈరోజు. అందుకే దేవుడు ఏమంటుండండి? దేవుని సమయము ఆలస్యం కాదు. చూడండి, ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు కదండి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, నా సమయము ఆలస్యం అవుతా ఉంది, మరి ఎంత ప్రార్థించినా ఎంత దేవునితో మొరపెట్టినా నాకెందుకు కార్యాలు జరగట్లేవు, నా జీవితంలో ఎందుకు మరి అన్నీ ఆగిపోతా ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నిజంగా అండి, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు కదండి. నిజముగా ఈరోజు చాలా మంది అదే అనుకుంటారు. ఏమండి, మరి అసలు నాకు టైమింగ్సే లేవు, ఇంతగా ప్రార్థన చేస్తున్నా, ఇంతగా మరి దేవుని వేడుకుంటున్నా, నాకెందుకు ఆలస్యం అవుతుంది అని చెప్పేసి బాధపడతా ఉంటారు. కానీ దేవుడు ఏమని సెలవిస్తా ఉన్నాడో, దేని కాలమందు కదండి, ఎప్పుడు ఏది జరగాలో దేవునికి తెలుసా అంటే. ఎందుకంటే ఆయన టైమింగ్స్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి, కరెక్ట్గా ఉంటుంది కదండి. సమయం అందు కరెక్ట్గా అనుకుంటా ఉంటాం. ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, కొన్ని సమయంలో మనకి సహాయం అందితే, అబ్బా కరెక్ట్ టైంకి నా ఫ్రెండ్ వచ్చి సహాయం చేసిండు, కరెక్ట్ టైంకి మా మమ్మీ సహాయం చేసింది, ఒకవేళ కరెక్ట్ టైంకి నా భర్త సహాయం చేసి, నా భార్య సహాయం చేసి, నా పిల్లలు సహాయం చేసిరు, నా కుటుంబ సభ్యులు సహాయం చేసిన అనుకుంటారు, నా తోటి ఫ్రెండ్స్ సహాయం చేసినారు. అది కాదండి. దేవుడు కరెక్ట్ టైంకి నీకు ఏది కావాలో, ఆ సమయంకి ఏది సమకూర్చాలో, నీకు ఏది అవసరమో నీ ప్రార్థన ద్వారా ఆ టైంకి దేవుడు వారిని ఏం చేస్తాడంట అండి? పంపిస్తాడంట. హల్లెలూయా. అందుకేమంటే దేని కాలమందు అది చక్కగా ఉన్నట్టు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. అవునండి, ఈరోజు సమస్తము ఆయన వల్లనే కలిగి ఉంది, దేవుడే నియమించిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈరోజు మా దేవుని అడుగుతురా, దేవా నిజంగా నువ్వు సమయం ఆలస్యం అవుతుంది ఇప్పుడు, కానీ ఖచ్చితంగా ఏ టైంలో అది జరగాలో నాకు జరిగిస్తున్నావు యేసుప్రభా నిజముగా అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో, దేవుడు తప్పక నీకు కార్యము జరిగించబోతుండు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేని విషయంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావో, ఆ ఆలస్యము అవుతుంది, కానీ దానికి ఊహించలేని గొప్ప అద్భుతం దేవుడు జరిగించబోతున్న గొప్ప కార్యము దేవుడు జరిగించబోతుండండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో అద్భుతంగా ఈరోజు మాట్లాడి నేను నమ్ముతున్నానండి. మరి ఎవరైతే నిజముగా ఈ వాక్యం వింటున్నారో, ఈ వాక్యం మీకు తాకిందని నేను అనుకుంటున్నానండి. ఈ వాక్యం నీ హృదయాన్ని కదిలించిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వాక్యం నీ హృదయాన్ని కదిలిస్తే, ఈ వాక్యము నీతో మాట్లాడితే, మరి కామెంట్ సెక్షన్లో ఆమెనని సెలవించండి, ఆమెనని పెట్టండి. ఖచ్చితంగా దేవుడు నిజంగా మరి ఆయన ఒక శక్తివైన మాటలు, ఆయన ఒక మాట ద్వారా నువ్వు అంగీకరించినవని, దేవుడు నిజంగా నా పట్ల అద్భుతం చేస్తున్నాడు, నా ప్రార్థన వృధా కాదు, నాకు దేవుడు ఆలస్యం చేసి నాకు జవాబు ఇస్తున్నాడు అని నమ్మితే, దేవుడు ఖచ్చితంగా నీ కన్నీరుని కదండి, మరి ప్రతి విషయంలో నీకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు ఇచ్చే దేవుడు అండి. కాబట్టి ఆలస్యం అవుతుందని దిగులు చెందకండి, భయపడకండి. దేని విషయంలో కూడా మీరు దిగులు చెందదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఏ టైం కావాలో ఆ టైంకి ఏం జరుగుతుందంటే చక్కగా దేవుడు నెరవేర్చే దేవుడు. కాబట్టి దేని విషయం మీరు దిగులు చెందదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అద్భుతం జరిగించే దేవుడు. కాబట్టి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా, నాయనా నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రం యేసుప్రభా. ఈరోజు ఏ సమయంకి ఏది జరగాలో నీకు తెలుసు యేసుప్రభా. ప్రతి ఒక్కటి సమకూర్చువాడు యేసుప్రభా, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు వేసే ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వేసే. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన ఆలస్యం అవుతుందని చెప్పి దుగ్గిలి చెందుతున్నారేమో, బాధపడుతున్నారు, అటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రార్థన మీరు అంగీకరించి త్వరగా వారికి జవాబు వచ్చేటకు సహాయం దయచేయండి యేసుప్రభా. మరి నువ్వు ఆలస్యం చేస్తున్నావు అంటే వారు ఊహించిన దానికన్నా అత్యధికంగా నువ్వు ఇచ్చే దేవుడు యేసుప్రభా. మీరే అద్భుతాన్ని, ఆశ్చర్యం, మేలు జరిగించి గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్
మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి ఏసయ్య. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసుప్రభా. స్కూల్స్, కాలేజ్, జాబ్ లకు ప్రయాణంలో తోడుగుండండి యేసుప్రభా. లైఫ్ సెటిల్ దయచేయండి. మ్యారేజ్ ఒకసారి గర్భఫలం తెరవబడును గాక ఏసయ్య. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి ఏసయ్య. ఎంతమంది బలహీనంగా అనారోగ్యంగా ఐసీలో ఉన్న స్వస్థత విడుదల కలిగించండి యేసుప్రభా. ఇంకా ఎవరు ఏ మేలు కలగట్లేదని బాధపడుతున్న ప్రతి విషయంలో మేలు కలిగించండి. వారి కుటుంబంలో, వారి జీవితంలో అనేక అద్భుతాలు జరుగునుగా ఏసయ్య. ఆశ్చర్యం జరిగించండి ఏసయ్య. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి ఏసయ్య. అది కేవలం నీ ద్వారానే జరుగుతుంది యేసుప్రభా. నువ్వే సహాయము దయచేయండి యేసుప్రభా. ప్రతి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యేసుప్రభా. ప్రతి కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగి చేసి ఇది అంతా వారి ఆధీనంలో దేవా, మీ ఆధీనంలో ఉంచుకొని వారి కార్యాలన్నీ జరుగునుగా ఏసయ్య. బిజినెస్ లో, జాబ్ లో అన్నిట్లో మీరు తోడుండి గొప్ప కార్యం జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.